పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పొగిడితే పొంగిపోకండి నేతలు, అదంతా అధికారం వల్ల వచ్చిందే. మొత్తం అంతా తిరగబడితే ఇక అంతే. పొగడ్తలు ప్రశంసలు అశాశ్వతం. పొగిన వారే తిడతారు, పొంగిపోతే ఇక అంతే. రాజకీయాల్లో ఎప్పుడూ అంతే. అధికారంలో ఉన్నప్పుడు వీరుడు సూర్యుడు అని పొగడ్తలు సహజమే. గెలిచిన తర్వాత ఆయనంత లీడర్ లేరంటారు. అదే ఓటమి పాలైన తర్వాత మాత్రం ఆ స్థాయి ప్రశంసలు వారిపై వినపడవు. ఏ పార్టీలోనైనా ఇది జరిగేదే. ఏ నాయకుడి విషయంలోనైనా అదే జరుగుతుంది. జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, కేసీఆర్ అయినా, చివరికి రేవంత్ రెడ్డి అయినా, ఇందులో అందరికీ ఒకటే విధానం. ఏం పొగడ్తలు, ఏం ప్రశంసలు. ఆయన వల్లే అధికారం వచ్చిందని కొందరు, ఆయన తమనేత అని మరికొందరు, ఇక ఆయన వల్లనే పార్టీ మరోసారి అధికారంలో వస్తుందని మరొకరు, మరో అడుగు వేసి ఇంకొందరు, ఇలా అందరూ ప్రశంసలు కురిపించేవారే. కేసీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆయనంత వ్యూహకర్త లేరన్నారు. ఆయన వ్యూహానికి తిరుగులేదన్నారు. ఇక కేసీఆర్ తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రి అని నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ ప్రజలు దెబ్బకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏడాది నుంచి వ్యవసాయ పనులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పార్టీ కూడా ఆయన చేతిలో పెద్దగా లేదు. 10 మంది ఎమ్మెల్యేలు అధికారం కోల్పోయిన వెంటనే వెళ్ళిపోయారు. ఇక పార్టీలో అసమ్మతి స్వరాలు పెళ్లిబుక్కాయి. చివరికి కుటుంబ సభ్యులను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి కేసీఆర్ది. కన్న కూతురు కుమారుడి విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఇక జగన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం పొగిడారు. జగన్ ఫోటోతోనే గెలిచామన్నారు. జగన్ మరో 30 ఏళ్ళు అధికారంలో ఉండడం ఖాయమని చెప్పారు. వైనాట్ 175 అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైనాట్ కుప్పమంటూ కేకలు పెట్టారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ నేతలు, నమ్మకమైన లీడర్లు చేజారిపోయారు. పార్టీని వదిలి జగన్పై విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైతే ఎవరూ నిలబడడం లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు. జగన్కున్న క్రేజ్ ఏమైపోయిందంటే ఎవరికీ అర్థం కాని విషయం. నాడు పొగిడిన నేతలే నేడు తిడుతుండడం మన చెవులారా విన్నాం. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు చూశాం. ఆయన వల్ల రాజకీయాలు కాదని అన్నారు. చాలామంది పార్టీని, పవన్ను విడిచి వెళ్లారు. కనీసం 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓటమి పాలయ్యారంటూ సెటర్లు వేశారు. అదంతా విన్నవాళ్ళు ఉన్నారు. సొంత పార్టీ నేతల నుంచి విపక్ష పార్టీ నేతల వరకు విమర్శలు చేసిన వారే. పవన్ అమ్ముడు పోయారంటూ అన్నవారు కూడా లేకపోలేదు. అదే 2024 ఎన్నికల్లో గెలిచిన వెంటనే పవన్ను మించిన నాయకుడు లేరన్నారు. పవన్ స్ట్రాటజీ వల్లనే 100% స్ట్రైక్ రేట్ అంటూ తెగ పొగిడిస్తున్నారు. జనసేనలో కీలక నేతలు చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఓటమి విమర్శలు తెస్తే అదే గెలుపుకు మాత్రం పొగడతలను మూటగట్టుకొని వస్తుంది. తాజాగా మహానాడులో లోకేష్ను ప్రశంసిస్తుంటే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నారా లోకేష్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. అదే లోకేష్ ఇప్పుడు భావి నాయకుడిగా మారారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఒకటే ప్రశంసలు. లోకేష్ నామస్మరణతో మహానాడు ప్రాంగణం మారుమ్రోగింది. గెలిచింది లోకేష్ వల్లనే అన్న స్థాయిలో నేతల ప్రసంగాలు కొనసాగాయి. అంతా బాగున్నప్పుడు ప్రశంసలు, అధికారంలో లేనప్పుడు మాత్రం తెగడతలు రాజకీయాల్లో మామూలే. అది చూసి పొంగిపోయి జబ్బలు ఎవరు చర్చుకున్నా త్వరలో భవిష్యత్తులో చతికిలపడడం ఖాయమని అనేక ఎన్నికలు చెప్తున్నాయి. అందుకే పొగడ్తలు, ప్రశంసలు శాశ్వతం కావు. అవి కూడా ఎన్నికల ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.